ప్రైజ్ ద లార్డ్. ఈరోజు వాక్య భాగం 2 రాజుల గ్రంథం 19వ అధ్యాయం 4వ వచనం. కాబట్టి నిలిచిన శేషము కొరకు నీవు హెచ్చుగా ప్రార్థన చేయము. ఈరోజు ఈ వాక్య భాగం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నారు. ఈ 2 రాజుల గ్రంథం 19వ అధ్యాయం 4వ వచనం కనుక మనం చూస్తే, నిలిచిన శేషము కొరకు హెచ్చుగా ప్రార్థన చేయము అని దేవుడు మాట్లాడడం మనం చూస్తాం ఈ వచనాల ద్వారా, త్రూ దిస్ వర్సెస్. సో ఇప్పటికే చాలా కోల్పోయాము. చాలా మందిని మన ప్రాంతంలో కావచ్చు, రక్త సంబంధుల్లో కావచ్చు, మనకి తెలిసిన వారు, ఇరుగు పొరుగు వారు, చాలా మందిని వీ హ్యావ్ లాస్ట్ మెనీ. ఇప్పుడైనా నిలిచిన శేషం కొరకు హెచ్చుగా ప్రార్థన చేసే దినాల్లో, చేయాల్సిన దినాల్లో మనం ఉన్నాం. వీఆర్ అట్ ద వెరీ వెరీ లాస్ట్ డేస్. చాలా చాలా అంత్య దినాల్లో, చివరి దినాల్లో మనం ఉన్నాం. దేవుడు ఇప్పటికే చాలా ప్రమాద హెచ్చరికలు మన ముందు పంపిస్తూ ఉన్నాడు, ఒక శాంపిల్స్ పంపిస్తూ ఉన్నాడు. మనం చూసాం కర్నూలు బస్ యాక్సిడెంట్. అయ్యో, వారు బ్రతికుండగానే సజీవ దహనం చేయబడినట్లుగా మాంసం ఉడుకుతూ భయంకరంగా కేకలు వేస్తూ పెడబొబ్బులు పెట్టడం మనం వింటా ఉన్నాం న్యూస్ ఛానల్స్లో. ఇప్పుడు తుఫాను మన కన్నుల ముందు. వాక్యం వింటున్న ప్రియమైన వారలారా, మనం ఎన్నో ప్రాంతాలు తుడిచిపెట్టుకుపోవడం చూసాం. లాస్ట్ ఇయర్ బిఫోర్, ఇదే కొన్ని నెలలకు ముందు, లాస్ట్ ఇయర్ వైనాడ్ అన్న గ్రామం మొత్తం ఊడ్చిపెట్టుకుపోవడం మనం చూస్తూ వచ్చాం. మనం చాలా చివరి దినాల్లో ఉన్నాం. ఇప్పటికే చాలామంది మరణిస్తూ ఉన్నారు, చాలామందిని కోల్పోయాం. ఇప్పుడైనను నిలిచిన శేషము కొరకు హెచ్చుగా ప్రార్థన చేయమని దేవుడు మనతో మాట్లాడుతాడు. ఏదో 5-10 నిమిషాలు కాదు, అరాకొరా కాదు, అరగంట కాదు, గుర్తొచ్చినప్పుడు కాదు, హెచ్చుగా. దేవుని ఉగ్రత మన పట్టణాల మీద, మన ప్రాంతాల మీద మనం చూస్తూ ఉన్నాం. చాలా నష్టము, ప్రాణ నష్టము, ఆస్తి నష్టము మనం చూస్తూ ఉన్నాం. వీ హ్యావ్ లాస్ట్ మెనీ. చాలా మందిని మనం కోల్పోతూ వచ్చాం. ఇప్పుడైనను మన భారతదేశం కొరకు ఎంతో మంది మిషనరీస్, విలియం కేరీ వంటి దైవజెండా, ఆయన వచ్చిన విత్ ఇన్ అ షార్ట్ స్పాన్ ఆఫ్ టైం, చాలా కొద్ది దినముల్లోనే మరి తన కుమారుడు పీటర్ చనిపోయినప్పుడు ఆయనంతటా ఆయనే మరి బరియల్ చేసుకోవడం మనం చూసాం. వారి బయోగ్రఫీస్లో, వారిని గూర్చిన గ్రంథాల్లో, పుస్తకాల్లో. ఇదంతా చూసి వాళ్ళ వైఫ్ మెంటల్గా మరి డిస్టర్బ్ అయిపోయి పిచ్చిదైపోవడం. అయినా కానీ భారతీయులకి బైబిల్ని వారి సొంత భాషలో అందించాలి, భారతీయులకి సువార్త తెలియాలి అని ప్రయాసపడ్డారు. పానార్పణంగా మన భారతదేశ రక్షణ కొరకు పోయబడ్డారు. ఈరోజు మన దేశం, మనం ఈ పరిస్థితుల్లో ఉన్నామంటే చాలామంది మిషనరీస్ పానార్పణముగా పోయబడ్డారు. మరి మనం మన ప్రాంతం కొరకు, మనం మన దేశం కొరకు, మనం మన కుటుంబాల కొరకు ఏం చేయగలుగుతున్నాం? వాక్యం చెప్తోంది, సుఖాసక్తి గల స్త్రీలారా, నిర్విచారం గల స్త్రీలారా. వారు సుఖాసక్తిగా ఉండి నిర్విచారంగా ఉండి తర్వాత ఏడుస్తారట. అయ్యో, ఏంటి మొత్తం పంటంతా నాశనం అయిపోయింది, ద్రాక్ష పంటనంతా కోల్పోయామే అని ఏడుస్తారట. సుఖాసక్తి గల స్త్రీ బ్రతికింది కూడా చచ్చినదై ఉండనని వాక్యం చెప్తోంది. సో నేనంతా బాగానే ఉన్నాను, నా కుటుంబం అంతా బాగానే ఉందనుకుంటే అనుకొనని గడిలో మన మీదకి పెను ప్రమాదం, దుమారం లేసి వచ్చే ప్రమాదం ఉంది. ముందే మన కుటుంబాల కొరకు, ముందే మన ప్రాంతాల కొరకు, నిలిచిన శేషం కొరకు హెచ్చుగా ప్రార్థన చేయమని ప్రభు మరలా మన ముందు ఉంచుతూ ఉన్నాడు. ఇప్పటికే చాలా హెచ్చరికలు మనం చూస్తూ ఉన్నాం. దెర్ ఆర్ ఎన్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్. మరి వెరీ రీసెంట్గా మరి ఫ్లైట్ వల్ల కావచ్చు, ఫ్లైట్ ప్రమాదంలో చాలామంది చనిపోయారు. మరి నిన్నగాక మొన్న కర్నూలు బస్ యాక్సిడెంట్లు చాలామంది చనిపోయారు. మన ముందు ఇవన్నీ కూడా ప్రమాద హెచ్చరికల్లాగా మరి మన ముందు ఉంటా ఉన్నాయి. సో మనం చివరి దినాల్లో ఉన్నాం, మన వారిని కాపాడుకోవాల్సిన దినాల్లో ఉన్నాం, వారి కొరకు నమ్మకమైన ప్రార్థనా వేళ చెల్లించవలసిన దినాల్లో ఉన్నాం. దేవుడు అంటా ఉన్నాడు, యెహెజ్కేలు గ్రంథం 22:30-31 వచనాల్లో, నేను దేశంను పాడు చేయకున్నట్లు ప్రాకారములు దిట్టపరచుటకును బద్దలైన సందులో నిలుచుటకును తగినవాడెవడని నిన్నెంత విచారించినను ఒక్కడైనా నాకు కనబడలేదు.
కావున నేను నా క్రోధంను, నా ఉగ్రతాగ్ని వారి మీద కృమరింతును, వారి ప్రవర్తనా ఫలం వారి మీదకి రప్పించునని ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. సో బద్దలైన సందుల్లో నిలబడి హెచ్చుగా ప్రార్థన చేసే కృప దేవుడు మనందరికీ దయచేయను గాక. లేదంటే మనందరం లెక్క అప్పగించాల్సి ఉంటుంది. వీఆర్ అకౌంటబుల్, లెక్క అప్పగించాల్సి ఉంటుంది. ప్రార్థన చేద్దాం. ప్రభా, ఈరోజు వాక్య భాగం ద్వారా మీరు మాతో మాట్లాడినందుకు వందనాలు. వాక్యం విన్న మా ప్రియులైన వారిని అందరినీ దీవించి ఆశీర్వదించమని యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ అండ్ హ్యావ్ ఎ బ్లెస్డ్ డే.